ఆయన సీనియర్ మంత్రి. రేవంత్ రెడ్డి కంటే ముందే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. ప్రస్తుతం అదే రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆయనే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి కేబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. అంత సీనియారిటీ, విషయ పరిజ్ఞానం ఉన్నా కూడా అదంతా ఇప్పుడు అడవి కాచిన వెన్నెలలాగానే అయిందనేది పాత కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ. సాధారణంగా విదేశాల్లో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రులు వెళ్తుంటారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు చాలా తక్కువగా వెళ్తారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్న కొద్ది రోజులకే దావోస్ వెళ్లారు. నిజానికి గత ప్రభుత్వం లాబియింగ్ తో పెట్టుబడులకు సిద్ధమైన కంపెనీలతో రేవంత్ రెడ్డి వెళ్లి ఒప్పందాలు చేసుకుని వచ్చారు. అయితే దావోస్ సదస్సు విషయం పరిశ్రమల శాఖ అధికారులు మంత్రి శ్రీధర్ బాబుకు మొదట చెప్పారట. విదేశాలకు వెళ్లాలి కాబట్టి ఈ విషయాన్ని శ్రీధర్ బాబు వెళ్లి సీఎంతో చర్చించారట. పెట్టుబడుల మొత్తం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి కేవలం మీటింగుల్లో పాల్గొంటే చాలు, ఆ ఒప్పందాల క్రెడిట్ తనకు వస్తుందని భావించారట రేవంత్ రెడ్డి. వెంటనే ఫ్లైట్ ఎక్కేశారు. వెళ్లి తానే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారని చెప్పుకున్నారు. దీంతో అప్పటి వరకు దావోస్ పై తనదే హవా అని ఆశలు పెట్టుకున్న శ్రీధర్ బాబుకు నిరాశే మిగిలిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలోనూ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకు మరోసారి అదే పరిస్థితి ఎదురైందంటున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖలకు మంత్రిగా తాను వెళ్లి పాల్గొనాల్సిన మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం, అక్కడ కూడా తనను పక్కన పెట్టడంపై ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది. వెళ్లిన ప్రతి చోట రేవంత్ రెడ్డి హైలైట్ అవ్వడం, పీఆర్ టీం కూడా సీఎం పైనే ఫోకస్ పెట్టడంతో శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అందుకే చాలా చోట్ల అంటీ ముట్టనట్టుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కొన్ని కంపెనీల ఒప్పందాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలేవి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొన్ని డమ్మీ కంపెనీలు ఉన్నాయని సోషల్ మీడియాలో డాక్యుమెంట్లు, ఫోటోలు ప్రత్యక్షం కావడంతో శ్రీధర్ బాబు జాగ్రత్త పడ్డారని అంటున్నారు. వచ్చాక జరిగిన పరిణామాలపై కూడా శ్రీధర్ బాబు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున తామంతా వెళ్లినా పేరు మాత్రం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారనే ఆవేదనలో ఆయన ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తానొక్కడే సన్మానాలు చేయించుకోవడం, ర్యాలీలు తీయడంపై శ్రీధర్ బాబుతో పాటు మరికొందరు పాత కాంగ్రెస్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారని సమాచారం. అన్నింటిలో ఆయనకే పేరు కావాలనుకుంటే మేమెందుకని తమ సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఎందాకా వెళ్తుందనేది వేచి చూడాలి.